జూమ్‌కి లీడర్స్ అందరికీ పేరు పేరున గుడ్ ఈవెనింగ్ అండి. మన ఓలివర్స్ అనేది మనకి అద్భుతంగా అప్డేట్స్ చేసి మనకి లోడే గారు మనకి ముందుంచి సిద్ధం చేయడానికి, ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే అసలు మెటాఫోర్స్ గురించి భయాందోళన చెందేవాళ్ళు అసలు భయం అనేది ఎందుకు పడుతున్నారనేది నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మనం కాయిన్స్ అమ్మొచ్చు, కొనొచ్చు. అలాగే ప్రతీదీ మనకి అప్డేట్ చేసే మాత్రమే మనకి ఈ మెటాఫోర్స్ అనేది పేరు మార్చి ఓలివర్స్‌గా మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో అందరూ ఆందోళన చెంది సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ప్రతీదీ మనం మొదటి నుండి మనకు అద్భుతమైన జూమ్ మీటింగులు జరుగుతున్నాయి. మనకు అర్థమైన భాషలో మనకి టెక్నికల్‌గా ప్రతి విషయాన్ని మనకి అందజేస్తున్నారు. అది మనం ఒక విధంగా అదృష్టం. ఎందుకంటే ఈరోజు మనం క్రిప్టో గురించి నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో 100 అడుగులు ఉండొచ్చనేది మనకి అర్థమవుతుంది. అలాగే జరుగుతుంది. ఈరోజు బిట్‌కాయిన్ విషయంలో అదే జరిగింది. ఒక కాయిను 1 సీఆర్‌కి తాకుతుందంటే మనం ఎంత ఆశ్చర్యపడాలో ఆలోచించాలి. ఎందుకంటే బిట్‌కాయిన్ వచ్చేటప్పుడు మనకి ఎటువంటి కొంచెం ఇలా తెలిసున్నా సరే ఒక 10, 20 కాయిన్‌లు తీసుకోవడానికైనా మనం ప్రయత్నం చేసుండేవాళ్ళమి. ఆ అదృష్టాన్ని మనం ఇప్పుడు కోల్పోయాము. అలాగే యూనివర్స్ కాయిన్ అనేది మనకి అంతకన్నా మంచి అద్భుతంగా 100 రెట్లు, వేల రెట్లు మనకి లాభాలిచ్చే కాయిను. కాబట్టి మనం ఎటువంటి ఒలివర్స్‌కనేది ఎటువంటి సందేశాలు అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇంతకుముందు అన్ని ప్రాజెక్టుల్లాగా మిగతా ప్రాజెక్టుల్లాగా ఈరోజు వర్క్ చేస్తే నెలాఖరికల్లా మనకి ఇన్‌కమ్ ఇచ్చే ప్రాజెక్ట్ కాదు. అది మనకు తెలుసు. స్పాట్‌లో వచ్చేది, స్పాట్‌లో మనం తీసుకునేది, స్పాట్‌లో అమ్ముకునేది. ఇవంతా కొంచెం అర్థం చేసుకోవడంలో ట్రబుల్ అవుతున్నాం తప్పిస్తే, మనం ఈ మెటాఫోర్స్ అదే మనకి హోలీవర్స్‌గా మార్చి, మనకి లీగల్‌గా అన్ని సర్టిఫికేట్లు యాడ్ చేసి ఇవ్వడానికి మన లాడే గారు ఎంతో కష్టపడి పని చేయడం జరుగుతుంది. అలాగే చాలా గేమ్స్ కూడా దీంట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు మనకి సంతోష్ సార్ మన కొన్ని గేముల గురించి మనకి వివరించడానికి రెడీగా ఉన్నారు. అది మనం ప్రతి ఒక్కళ్ళు దీన్ని శ్రద్ధగా వినియోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్. వెల్కమ్ సార్. సంతోష్ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవ సార్. దేవ సార్ చెప్పినటువంటి మాటల్లో ఒక బాధ ఏంటంటే ఫోర్స్ కాయిన్‌ని కొనే అవకాశాన్ని ఎక్కువ కొనే అవకాశాన్ని లేదా చెప్పినప్పుడు కొనలేని అవకాశాన్ని కోల్పోయాను అని. ఇది చాలా మందికి ఉన్నటువంటి బాధ కావచ్చు, ఆలోచన కావచ్చు. కానీ ఎప్పటికప్పుడు మెటాఫోర్స్‌లో, హోలీవర్స్‌లో అది మిస్ అయినా ఇంకొకటి అట్‌లీస్ట్ దాన్ని ఆలోచనలో పెట్టుకొని ఇక మీదటైనా నేను అలాంటి నష్టం నాకు కలగకూడదని ఎప్పటికప్పుడు మనకొక అవకాశాన్ని కొత్తది సృష్టిస్తూనే ఉన్నారు మన హోలీవర్స్‌లో. అయితే మీకొక విషయం చెప్పాల్సొస్తే చాలా మంది అంటే నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. మనకు తెలిసిన విషయాల గురించి మాట్లాడుకుంటే ఓకే. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి టైమ్‌లైన్ ఏదైతే ఉందో 1993 నుంచి మొదలుపెట్టుకుంటే 2022 అంటే ఇప్పుడున్న సంవత్సరానికంటే 2 సంవత్సరాల క్రితం వరకు. ఇక్కడ మీకు కనిపిస్తున్న టైమ్‌లైన్ అంతా కూడా
మన భారతదేశానికి సంబంధించిన రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన గ్రాఫ్ అండి ఇది. టైమ్ లైన్. రియల్ ఎస్టేట్‌కి సంబంధించింది. అంటే 1993లో మొదలైనప్పుడు 2022 వరకు మీకు గ్రీన్ కలర్ ఏదైతే కనిపిస్తున్నాయో అదంతా కూడా రియల్ ఎస్టేట్ బాగా బూమింగ్‌లోకెళ్ళిపోయింది. రెడ్ కలర్ కనిపిస్తుందంట రియల్ ఎస్టేట్ పడిపోతున్న విషయం. సో, రియల్ ఎస్టేట్‌లో ఇది సర్వసాధారణం. పడడం, లేవడం అంతా కూడా సర్వసాధారణం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 1993 అంటే సుమారుగా నేను ఇంకా 10థ్ కూడా ఫినిష్ చేయలేదు. ఎప్పుడో నేను 10థ్ ఫినిష్ చేయడానికి 7 సంవత్సరాల ముందు. అంటే ఎంతుండొచ్చు అప్పుడు నేను? 4 తర్వాత, 5 తర్వాత చదువుతుండొచ్చు. అప్పుడే అంటే నాకు ఊహ గూడా తెలియని రియల్ ఎస్టేట్‌లోనే అప్పుడే రియల్ ఎస్టేట్ అనేది ప్రపంచానికి పరిచయమై, భారతదేశంలో పరిచయమై 2022 వరకు నాకు తెలిసి రియల్ ఎస్టేటు మీద డిపెండ్ అయ్యి బిజినెస్ జేసుకుంటే ఆస్తిలో లేదంటే ఆస్తి పరంగా, లేదంటే ఆర్థిక పరంగా ఒక మంచి లెవెల్‌లో స్థిరపడొచ్చు అని చెప్పుకోవడానికి చాలా కంపెనీలున్నాయి. చాలా మనుషులున్నారు. కానీ 93లో ఎంతమందికి అది ఊహించుంటారు? అట్‌లీస్ట్ 95లో ఎంతమంది ఊహించుంటారు? 2002లో ఇప్పటికి గూడా 2000 సంవత్సరం, 2020 సంవత్సరంకొచ్చిన తర్వాత కూడా రియలైజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏజ్‌తో సంబంధం లేకుండా. ఏజ్‌తో సంబంధం లేకుండా రియలైజ్ అయ్యి వాళ్ళకి కలిగినటువంటి అవకాశాన్ని. ఇది ఈ వ్యవస్థకు మాత్రమే గాదండి. మీకు ఇంకోటి కూడా చూపిస్తాను నేను. ఒకసారి మీరు ఇది చూస్తే ఇక్కడున్నటువంటిది నాకు బాగా గుర్తుంది. నేను ఇంటర్మీడియేట్ చేసేటప్పుడు ఇంటర్ చేస్తున్నప్పుడు ఇంటర్ తర్వాత "నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు" అని అడిగితే ఇంటర్ అంటే 2002 ఆ సంవత్సరంలో నేను ఇంజినీర్‌నవుతా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌నవుతా లేదా ఇంజినీర్‌నవుతా అనేది 2 ఆప్షన్స్ ఉండే. అంటే అప్పుడే సాఫ్ట్‌వేర్‌కి బాగా ఫ్యూచర్ ఉంది అని చెప్పి తెలిసింది. కానీ దానికంటే ముందున్న సిట్యుయేషన్ ఏంటి? ఇంజినీరింగ్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఎప్పుడో నేను పుట్టక ముందుకు కూడా నేను పుట్టడానికి 20 సంవత్సరాల ముందు కూడా బయట దేశాలకు వెళ్లి ఇంజినీరింగ్ చేసి ఇక్కడికొచ్చి స్థిరపడ్డ వాళ్ళు గూడా ఉన్నారు. మన భారతీయులు. వాళ్ళకి వాళ్ళకి ఫ్యూచర్ ఎట్లా తెలిసింది? వాళ్ళకెట్లా అర్థమైంది? కానీ ఆ పర్సెంటేజ్ చూసుకుంటే అంత ఎక్కువ మందికి రీచ్ అవ్వలే. కావచ్చు కారణాలుండొచ్చు. కానీ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏదైతే 2017 నుంచి. ఈడ కనిపిస్తున్నది 2017 నుంచి 15,000,000, 19,000,000, 21,000,000 సంవత్సరాలు పొడుగుతుంటే కూడా ప్రెజెంట్ 2024లో 33,000,000 ఓకే. గ్లోబల్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ పాపులేషన్. ఎంతమంది సాఫ్ట్‌వేర్‌లోకి ఎంటర్ అవుతున్నారు? ఇది 2030కొచ్చేసరికి 45,000,000 సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవుతారనేది ఒక అంచనా. అయితే చాలా మంది సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో లేని వాళ్ళు, ఏదో ఒక జాబ్‌లో ఎంటర్ అయిన వాళ్ళు, వాళ్ళు బాధపడని రోజులుంటాయా? అరే! నాకు అప్పుడు అవకాశం ఉండే. నాకు రియంబర్స్‌మెంట్ ఒస్తుండే. నేనే బోలేదు. చెప్పినా అర్థం గాలేదు. ఇయన్నీ. ఇవన్నీ మన కండ్ల ముందు. ఓకే. సరే పోనీ మన జస్ట్ మన ఇండియాలో జూసుకుంటేనండి, ఇండియాలో చూసుకుంటే క్వార్టర్ 1 అందుకే మీరు చూడొచ్చు ఫైనాన్షియల్ ఇయర్ 2011 నుంచి మొదలుపెట్టుకుంటే, ఫైనాన్షియల్ ఇయర్ 2021 వరకు కూడా సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఉన్నటువంటి గ్రోత్ అంటే ఎంప్లాయీస్ కానీ, దానివల్ల జనరేట్ అవుతున్నటువంటి ఇన్‌కమ్ గాని చూసుకుంటే ఎంత డిమాండ్ అనేది పెరిగింది. ఒక్కసారి గమనించండి ఎక్కడ గ్రాఫ్ పడిపోలే. పెరుగుతూనే ఉంది. అయితే ఈ కంపారిజన్ ఎందుకు చేస్తున్నానంటే, ఏది కూడా, ఏది కూడా అంత ఈజీగా మనకి అర్థం కాదు. కావాల్సినటువంటి సిట్యుయేషన్స్ ఉంటాయి చుట్టుపక్కల మనకి. మేబీ నేను సాఫ్ట్‌వేర్‌కెళ్ళి చదువుకోవడానికి నాకు ఆర్థికంగా లేకపోయుండొచ్చు. లేదా నా ర్యాంక్ సరిగ్గా రాకుండా పోయుండొచ్చు. లేకపోతే నాకు చెప్పేవాళ్ళు లేకపోయుండొచ్చు. నాకు దగ్గరలో కాలేజ్ లేకపోయుండొచ్చు. రకరకాల రీజన్స్ అయ్యుండొచ్చు. కానీ ఒక, ఒక స్ట్రాంగ్ విషయం నిలబడి పాతుకుపోయి ఉన్నటువంటిది స్టార్టింగ్‌లో ఆటుపోట్లు పడుతూనే చాలామంది దాని ఫ్యూచర్ అర్థం చేసుకుంటూనే ఈ లెవెల్ దాకొచ్చిన వాళ్ళుంటారు. అయితే ఒక్కటి విషయం మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎవరైతే స్టార్టింగ్‌లోనే అర్థం చేసుకొని ఎవరంటే కాంపిటీషన్ లేని టైంలోనే అర్థం చేసుకొని, ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళందరికీ అడ్వైజెస్ ఇవ్వని వాళ్ళు ఉండుంటారా?
సొంతంగా వాళ్ళకేదైనా కల్లో కనిపించి నువ్వు ఈ ఫీల్డ్‌లోకెళ్ళు అని చెప్పుంటారా? లేదు గదా! అడ్వైస్ ఇచ్చిన వాళ్ళు ఉండే ఉంటారు. లేదా ఎక్కడో ఒకడ చదివుంటారు. ఎవరో చెప్పింది వినుంటారు. అది విన్నది అర్థం చేసుకొనుంటారు. కొంతమంది పెడ చెవిన పెట్టిన వాళ్ళుంటారు. ఇది, ఇది మాక్సిమం ప్రపంచంలో ఏలుతున్నటువంటి ప్రతి వ్యవస్థలో ఉన్నటువంటిదేనండి. పెట్రోలియం రంగంలో చూసుకున్నా. అంతెందుకు గోల్డే చూడండి. మీరే చెప్తారు. మా తాత లేదా నా చిన్నన్నప్పుడు తులం గింతుండే. ఇప్పుడెంతుంది? తర్వాత ఎంతైతదో? ఇవన్నీ కూడా మనం చూస్తుందే. అప్పుడే నేను కొనిపెట్టుకుంటే బావుండు. అనవసరంగా అమ్మేసినా. ఇవన్నీ గూడా మనకి కలిగేటువంటి ఇబ్బందులు. ఇప్పుడు మన క్రిప్టో వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే 2009 మనకు తెలవదనుకుందాం. 2020 గూడా మనకు తెలవదనుకుందాం. ఇప్పుడెలా ఉంది? మనం చెప్పాల్సిన అవసరం లేదు. బిట్‌కాయిన్ ఏ రేంజ్‌కెళ్ళిందో, అది ఎలా శాసిస్తుందో, ఎవరైనా క్రిప్టో కరెన్సీ ఫేక్ అనో, ఇల్లీగల్ అనో, లేదంటే అది మోసపూరితమని చెప్పేటప్పుడు వాళ్ళు నోరు తెరవనీయకుండా చెప్పడానికున్న ఏకైక ఉదాహరణ మన కళ్ళ ముందు ప్రతి ఒక్కరికి కనిపించేది ఇదొకటి. బిట్‌కాయిన్ సంబంధించి. మరి మన మెటాఫోర్స్ కాయిన్, హోలీ చైన్ ఏ స్థితిలో ఉంది? ఇక్కడ మీకు కనిపిస్తున్న FY11 ఫైనాన్షియర్ 11 క్వార్టర్ 1 స్టార్టింగ్‌లో ఎలా ఉందో, ఈ దశలో ఉంది. ఇక్కడి నుంచి 2 సంవత్సరాలు గడిచింది. గడిచి ఏమైనా గ్రాఫ్‌లో తేడా వచ్చిందా? ఇది వేరే గ్రాఫ్ అయ్యుండొచ్చు. బట్ గ్రాఫ్ కంపారిజన్‌లో మాత్రం ఏదైనా తేడా వచ్చిందా? రాలే. గ్రాఫ్‌లో ఎక్కడ తేడా రాలే. ఖచ్చితంగా ఈ గ్రాఫ్ అనేది ఇలా పెరుగుతూనే పోతుంటుంది. కానీ, ఈ గ్రాఫ్‌లో ఇంకెలాంటి మార్పులు రావచ్చో తెలుసా అండి? ఇలా స్లోగా పెరగడం కాదు. ఒకేసారి పైకి గ్రాఫ్ ఎళ్ళిపోయే అవకాశాలు గూడా ఉండొచ్చు. ఎందుకంటే, ఈ ఇయర్ అట్లాంటిది. ఇందాక దేవ సార్ అన్నట్టుగా. ఫోర్స్ కాయిన్ వచ్చినప్పుడు, కొనుక్కోమని చెప్పినప్పుడు, తక్కువ కొనుక్కున్న వాళ్ళు, తెలియక, తెలియక ఎక్కువ కొనుక్కున్న వాళ్ళు, అర్థమై చేసుకొని కొనుక్కున్న వాళ్ళు చాలా మందున్నారు. మిస్ చేసుకున్న వాళ్ళున్నారు. ఇప్పుడేంటి మరి వాళ్ళ పరిస్థితి? నేనేం చేస్తే నేను మళ్ళీ అలాంటి పొరపాటు చేయకుండా ఉంటాను అన్న క్వెషన్ ఎవరికైతే వస్తదో, లేదా అలాంటి క్వెషన్ వస్తే ఏం చెప్పాలి అని అనుకుంటారో వాళ్ళందరికీ సమాధానం నిన్నటి మీటింగ్. నిన్నటి మీటింగ్‌కి సంబంధించి మళ్ళొక్కసారి వినండి వీడియో. ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. నాకున్నటువంటి ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో నేను మళ్ళీ అలాంటి పొరపాటు పునరావృతం కాకుండా ఉండాలంటే, లేదా నా టీమ్‌కి నేను ఒక మంచి సజెషన్ ఇవ్వాలనుకుంటే ఏం చేయొచ్చు? బిట్ ఫోర్స్ మైనింగ్ సంబంధించి, ఎన్‌టీకి సంబంధించి. నిన్న జరిగిన మీటింగ్ వినండి ఒకసారి. అంతేనా? ఇదొక్కటేనా ప్రెజెంట్ ఉన్నది. ఏదో మనం టైమ్ పాస్‌కి మనం ఆడుతున్నటువంటి ఆహ్, గేమ్ ఏదైతే ఉందో, ఈ గేమ్ ఏదో లైట్‌గా తీసుకున్నారు. నిన్న వచ్చినటువంటి ఒక అప్‌డేట్ రాత్రి ఎప్పుడో చూసాను నేను. చదివితేనండి ఫ్యూజులు ఔట్ అయిపోయాయి. సీరియస్‌గా. ఏదో ఫ్రీగా రెఫర్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఉంటే చాలు. డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. లెవెల్స్ ఎందుకు పెరుగుతున్నాయో, పెరిగితే వచ్చేటువంటి లాభాలేంటో అనేది లీడర్స్ కొంతమంది, లేదంటే కమ్యూనిటీ కొంతమంది వాళ్ళకి తోచినటువంటి ఆలోచనతోటి సర్దిపెట్టుకున్నారు. అనుకున్నదేంటే టాక్టైల్ గూడ్స్‌కి సంబంధించి ఏమన్నా ఇక్కడ వచ్చినటువంటి పాయింట్స్‌ని ఏదైనా క్యాష్ బ్యాక్‌కి వాడతారేమో! లేదంటే దాన్ని దేనికి ఇంకో దానికి వాడతారేమో అని ఒక చిన్న చిన్న ఆలోచనలే కానీ ఫ్యూచర్ దీన్ని ఎలా చేయబోతున్నారనే విషయం వాళ్ళిచ్చినటువంటి ఒక రోడ్ మ్యాప్ చదివిన తర్వాత నిజంగా అసలు ఒక రేంజ్ ఇప్పటికీ గూడా మన మెటాఫోర్ అదే మన మెటాఫోర్ హోలీవర్స్ కమ్యూనిటీలో ఉండి ఈ గేమ్‌లో ఆడకపోయున్నా, ఆడినా పెద్దగా పట్టించుకోకుండా లేదా రెఫరెన్స్‌లు చేయకుండా ఏదో టైమ్ పాస్‌కి ఆడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాంటి వాళ్ళు మళ్ళీ నాలిక కరుచుకునే రోజొచ్చేసింది. మళ్ళీ ఒక పొరపాటు చేశామా అని బాధపడేటువంటి ఒక అప్‌డేట్ వచ్చింది. నిజంగా ఆ అప్‌డేట్ ఏంటనేది ఒక్కసారి మీకు చదివి వినిపిస్తానండి. మొన్న జరిగినటువంటి AMA సెషన్ అంటే ఆస్క్ మీ ఎనిథింగ్. ఈ సెషన్‌లో
ఈ క్రిస్టల్ కామి గేమ్ గురించి రోడ్ మ్యాప్‌ని ఆవిష్కరించడం జరిగింది. దాంతో పాటు ఉన్నటువంటి కొన్ని డౌట్స్‌ని. కంటెస్ట్ ఒకటి పెట్టారు. కంటెస్ట్ సంబంధించిన విన్నర్స్‌ని ఇదంతా అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇప్పుడున్నటువంటి రోడ్ మ్యాప్ ఏంటంటే ఇమ్మీడియేట్‌గా డిసెంబర్ 9థ్ అంటే ఈరోజు డిసెంబర్ 6 తారీఖండి. ఆల్మోస్ట్ అయిపోయింది కూడా. 7, 8 ఇంకా 2 రోజులే టైం ఉంది. 9వ తారీఖు నుండి మూడవ మినీ గేమ్ స్టార్ట్ అవుతుంది. మూడవ గేమ్. ఆల్రెడీ మనకి నియోడాకి సంబంధించి ఒక గేమ్ ఒకటి రన్ అవుతుంది. అది ఇంకా డెవలప్ అవుతుంది. రెండోది క్రిస్టల్ కామి గేమ్ ఒకటొచ్చింది. మూడో గేమ్ కూడా రాబోతుంది. అది సారీ. క్రిస్టల్ కామిలో అంతర్భాగంగా ఉంటుందా? సెపరేట్‌గా ఇంకొక గేమ్ వస్తుందనేది మనకు కొంచెం తెలియాల్సిన విషయం. ఇది 9వ తారీఖు సంబంధించి. ఇక డిసెంబర్ 10 నుంచి 15వ తారీఖు ఈ ఈ తారీఖులలో అవతార్ కస్టమైజేషన్ సిస్టమ్ అనేది రాబోతుంది. అంటే మన ఏదైతే మన అవతార్స్ ఉన్నాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ గేమ్ ఏదైతే ఉందో నియోడావోకి సంబంధించిన గేమ్ ఆ అవతార్ కావచ్చు లేదంటే దానికి సంబంధించినటువంటి కస్టమైజేషన్ ఏదైతే ఉందో లేదంటే మన క్రిస్టల్ కామి గేమ్‌లో ఏదైతే మన పెట్స్ ఉన్నాయో వీటికి సంబంధించింది కూడా కస్టమైజ్ చేసుకోవడానికి మనకు అనుకూలంగా కస్టమైజ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఇక డిసెంబర్ 20వ తారీఖున కొత్త పెట్ రిలీజ్ కాబోతుంది. సో, ఎవరైతే మొదటి స్టేజ్ నుంచి ఆడుతున్న వాళ్ళు ఉన్నారో ఇది 2 రకాల పెట్స్‌ని గమనించుంటారు. మూడవది కూడా రిలీజ్ కాబోతుంది. అయితే ఎవరైతే ఇప్పటి వరకు మన టీమ్‌లో 6వ స్టేజ్‌కి వెళ్లారో క్రిస్టల్ కామిల్ కంగ్రాచ్యులేషన్స్ అండి. నిన్ననో ఈరోజో ఫిఫ్త్ పర్సనో, సిక్స్త్ పర్సన్ కూడా సిక్స్త్ స్టేజ్‌కి వెళ్ళిన వాళ్ళు వచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ కూడా గ్రూప్‌లో పోస్ట్ చేశారు. కంగ్రాచ్యులేషన్స్ అందరికీ కూడా. కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిక్స్త్ స్టేజ్‌కెళ్ళిన తర్వాత ఏంటి? సిక్స్త్ స్టేజ్‌లో ఒక్కొక్క మైనర్ స్టేజ్ కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. ఒకవేళ అది కంప్లీట్ అయితే నెక్స్ట్ ఏంటి? అనే ఆలోచన వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే వాళ్ళ కోసం చాలా క్లియర్ చెప్పారు. లేట్ డిసెంబర్ అంటే డిసెంబర్ చివరి నాటికి అడిషనల్ స్టేజెస్ ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే 6 లెవెల్స్ ఉన్నాయి 6 స్టేజెస్ ఉన్నాయో అది అడిషనల్‌గా ఇంకొన్ని స్టేజెస్ అనేది రాబోతున్నాయి అనేది రోడ్ మ్యాప్‌లో మరొక ఇంపార్టెంట్ విషయం. ఓకే. అండ్ ఇకపోతేనండి ప్రీమియం ఫీచర్స్ కూడా రాబోతున్నాయి. ప్రీమియం ఫీచర్స్ అంటే అదనపు ఫీచర్స్ బట్ ఇవి పే చేస్తే. ఓకే. మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అవేంటంటే కస్టమ్ స్కిన్స్. ఉదాహరణకి ఎలా ఉంటుంది? ఇంకా చూపిస్తాను. ఇలా కొన్ని నెక్లెస్ పెట్టుకునేటట్టుగా. లేదంటే స్కిన్ కలర్ మార్చుకునేటట్టుగా, టెక్స్చర్ మార్చుకునేటట్టుగా. ఇలా కలర్స్ మార్చుకునేటట్టుగా. మనకి అవకాశం రాబోతుంది. ఇది ఆహ్, పర్చేస్ చేయాలి. ఉత్తిగా మనకి ఈ ప్రీమియం ఫీచర్స్‌లో కాబట్టి మనం పర్చేస్ చేసుకునే ఉంటుంది. ఓకే. ఇది దీంతో పాటు ఇలా మనకి అదనంగా మనకున్నటువంటి పెట్స్‌ని అదనపు గ్యాడ్జెట్సో లేకపోతే యాక్సెసరీస్‌తోని మనం చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది ఇదొకటి మనకి రాబోతుంది. బట్ ఇదంతా ప్రీమియం లెవెల్‌లో రాబోతుంది. దీంతో పాటు బ్యాటిల్స్ అండ్ టోర్నమెంట్స్. దీంట్లో ఇంటర్నల్ గేమ్స్ రాబోతున్నాయి. బ్యాటిల్స్ కానీ, టోర్నమెంట్స్ కానీ ఇవన్నీ రాబోతున్నాయి. అండ్ అడిషనల్ పెట్స్ కావచ్చు, అడిషనల్ లెవెల్స్ కొనుక్కునే దానికి ఇవంతా కూడా ప్రీమియంలో రాబోతున్నటువంటి విషయాలు. ఇదంతా ఒక ఎత్తైతే 2025 క్వార్టర్ 1లో ఈ క్రిస్టల్ కామిలో జరగబోతున్నటువంటి పెను మార్పులు. మనం ప్రెజెంట్ ఏవైతే సంపాదించుకుంటున్నామో పాయింట్లు, లెవెల్స్ ఏవైతే పెంచుకుంటూ పోతున్నామో ఇవన్నీ కూడా ఎన్ఎఫ్‌టికి మారబోతున్నాయి. ఇవన్నీ కూడా క్రిస్టల్ పెట్స్ టు ఎన్ఎఫ్‌టి కన్వర్షన్. సో, అందుకే దాంతో పాటు స్పెషల్ బోనసెస్ వితిన్ ద హోలీవర్స్ ఎకోసిస్టమ్. హోలీవర్స్ ఎకోసిస్టమ్‌కి అంతర్గతంగా అదనపు బోనస్‌లు కూడా రాబోతున్నాయి. ఈ క్వార్టర్ 1 2025లో ఈ క్రిస్టల్ కామికి సంబంధించి. మరి ఎన్ఎఫ్‌టి ఎలా ఇస్తారు? దాని ప్రైస్ ఎంత ఉంటుంది? మేబీ మనం ఉన్న లెవెల్స్‌ని బట్టి ఆ పెట్స్ యొక్క కాస్ట్ ఎన్ఎఫ్‌టిలో ఎక్కువగా ఉండొచ్చు.
రెండోది ప్రీమియం ఫీచర్స్‌ని వాడుకొని మనం ఎక్కువ అమౌంట్ అంటే కొంత అమౌంట్‌తోనో అవి డైస్‌తో ఇస్తారా? హెచ్‌సితో ఇస్తారా? తెలీదు గానీ వాటితో మనం కస్టమైజ్ చేసుకొని మన పెట్స్‌ని ఇంకొంచెం సుందరంగా మార్చుకోవడమో, ఇంకేదన్నా అప్‌గ్రేడ్ చేసుకోవడం వల్ల వాటి రేట్ ఎన్ఎఫ్‌టి వాల్యూ అనేది ఇంకెక్కువ ఉండొచ్చేమో. లేదా అవన్నీ చేయకుండా ఉన్నా గానీ లెవెల్స్ పెరుగుతుండడం. ఇప్పుడున్న 5థ్ డిసెంబర్ నాటికల్లా అది 6థ్ అవుతుంది. 7థ్, 8థ్, 9థ్, 10థ్ ఇలా పెంచుతారు లెవెల్స్. అలా లెవెల్స్ పెరిగినటువంటి పెట్స్ యొక్క ఎన్ఎఫ్‌టి వాల్యూస్ మార్కెట్‌లో ఇంకెక్కువగా ఉండొచ్చు. అందుకే చాలా క్లియర్‌గా చివరన ఒక పాయింట్ పెట్టారు. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ మేక్ ష్యూర్ టు గ్రో యువర్ పెట్ స్ట్రాంగ్ బిఫోర్ దీస్ అప్డేట్స్. దీన్నొక్కసారి ఇదే పాయింట్‌ని తెలుగులో చదువుతాను నేను. మరిన్ని అప్డేట్‌ల కోసం వేచి ఉండండి. మరియు ఈ అప్డేట్‌ల కంటే ముందు ఏ అప్డేట్‌లండి? ఈ డిసెంబర్ 9వ తారీఖు నుంచి డిసెంబర్ చివరి వరకు జరగబోతున్నటువంటి మార్పులేవైతే ఉన్నాయో క్రిస్టల్ కామిక్స్ సంబంధించి, ఇవన్నీ మారే లోపు, అప్డేట్స్ అయ్యే లోపు మీ పెంపుడు జంతువుని బలంగా పెంచేలా చూసుకోండి. అంటే బలంగా పెంచడం అంటే మీ లెవెల్స్ పెరగడం. ఇప్పుడు మీరున్న లెవెల్స్‌ని పెంచుకోవడం. ఈ విషయం మనకి స్టార్టింగ్‌లో చెప్పుంటే బావుండు గదా! నిజమే గదండీ! లాడో అసలు ఇలాంటి పనులు అస్సలు ఇంత ఇంపార్టెంట్ పాయింట్లు అసలు ఎప్పుడు చెప్పడు ముందే. ఎందుకిట్లా చేస్తాడో అర్థం గాదు. లీడర్స్‌కి అడ్మిన్‌తోనో లేకపోతే దుబాయ్ పోయినప్పుడు లాడోతో ఛాన్స్ ఉంటది గదా మాట్లాడడానికి. అట్లాంటప్పుడు చెప్పొచ్చు గదా! ఏదైనా అప్డేట్స్ ఉంటే ముందు చెప్పండి. అట్లా చెప్తే లాడో ఎందుకవుతాడండి? మనం మెటాఫోర్స్ హోలీవర్స్ మీద నమ్మకంతో కొంత తెలిసిన ఇన్ఫర్మేషన్‌తోని ఇంకాస్త అధ్యయనం చేసి తెలిసిన మటుకు ముందస్తుగానే మన వాళ్ళకి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ వల్ల చాలామంది డెవలప్ అవుతున్నారు. పెడ చెవున పెట్టిన వాళ్ళు చాలామందున్నారు. ఇందాక మీకు చెప్పిందదే. ఎవరైతే అవకాశం ఉండి రెఫర్స్ చేసుకోలేదో, లేదా రెఫరెన్స్ చేసుకున్నా గాని లెవెల్స్ పెంచుకోలేదో, దీంట్లో ఆహ్, లీడర్స్ కూడా మన అమరేందర్ సార్ గూడా చెప్పారు. నైట్ మనం పడుకున్నాంక కూడా దాదాపు ఒక 7 గంటలు, 8 గంటలు నిద్రపోయే సమయంలో కూడా మనకొచ్చే పాయింట్స్ ఆగిపోకుండా మనకి ఎక్కువ పాయింట్లు రావాలంటే ఏం చేయొచ్చు అనే ఒక పాయింట్ గురించి గూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటివన్నీ ఎక్స్‌పీరియన్స్‌తో ఏ ఒక్క లీడర్ చెప్పలేదు. ఏ అడ్మిన్ చెప్పలేదు. ఎవరు అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ అధ్యయనం చేస్తూ, అర్థం చేసుకుంటూ, పొరపాట్లు చేస్తూ అలా చేస్తే ఇలా జరిగిందన్న దాన్ని బట్టి మళ్ళీ అర్థం చేసుకొని, మన వాళ్ళు ఇలాంటి పొరపాట్లు చేయొద్దు. లేదా ఇలా లాభం పొందాలని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు, ఇప్పుడు మరి నేనేం చేయొచ్చు? అంటే మీరు చేయాల్సిందేంటంటే ఫ్రెండ్స్, మీ రెఫరల్ స్కోర్ ఎంత? రెఫరల్ స్కోర్ ఎట్లా వస్తది రెఫరల్ స్కోర్? ఎంత వస్తది రెఫరల్ స్కోర్? రెఫరల్ స్కోర్ ఒక్కటేనా? ఇంకా వేరే చిన్న చిన్న ఆప్షన్స్ గూడా ఉన్నాయి. న్యూ అప్డేట్ టాస్క్ ట్యాబ్. మనకి ట్యాబ్స్ అదనంగా టాస్క్‌లు గూడా వస్తున్నాయి. ఆ టాస్క్‌లేంటి? ఈ రెఫరెన్స్ స్కోర్ ఏంటి? ఎలా పెంచుకోవచ్చు? ఇవన్నీ కూడా ఒక్క 2 మినిట్స్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే పని చేస్తాను. సో, కొంతమందికి క్రిస్టల్ కామ్ ఓపెన్ అవ్వట్లేదు. బట్ నో ప్రాబ్లమ్ రీలోడ్ చేయండి మీకు వస్తూనే ఉంటుంది. మీకు రెఫర్ చేస్తే ఎంత వస్తుంది ఏం సంగతని చాలా మందికి ఇప్పటికే తెలుసండి. కాబట్టి జస్ట్ ఒక మినిట్ దాని గురించి చూపిచ్చి మళ్ళీ పాయింట్‌కొచ్చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే రెఫరల్స్ చేస్తే ఓకే. మీరు రెఫర్ చేసిన వెంటనే వాళ్ళ దగ్గర నుంచి మీకు 5,000 పాయింట్లనేది యాడ్ అవుతది. ఒకవేళ ఆ పర్సన్ టెలిగ్రామ్ అనే ఛానెల్ ప్రీమియం ఛానెల్ అయ్యుంటే, టెలిగ్రామ్‌లో గూడా ప్రీమియం, నాన్ ప్రీమియం ఛానెల్స్ ఉంటాయి. ఒకవేళ ఆ టెలిగ్రామ్ మీరు ఎవరైతే రెఫర్ చేసారో ఆ పర్సన్‌కి టెలిగ్రామ్ అనేది ప్రీమియం ఛానెల్ ఉంటే 10,000 పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. సో, ప్రీమియం ఛానెల్ ఉన్నతనికి, నాన్ ప్రీమియం ఛానెల్ ఉన్నతనికి మధ్యలో లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ కూడా పాయింట్లు మారుతూ ఉంటాయి. స్టేజ్ 2కి ఎంటర్ అయితే 40,000, స్టేజ్ 3కి ఎంటర్ అయితే 4,00,000, స్టేజ్ 4కి ఎంటర్ అయితే 40,00,000 ఓకే. స్టేజ్ 5కి ఎంటర్ అయితే 2,00,000 ఇది మనకొచ్చే బోనస్‌లు. మరి 6థ్‌కి ఎంటర్ అయితే ఎంత? సో, 6థ్‌కి ఎంటర్ అయితే బోనస్ రాదు అనేది మాకిక్కడ అర్థమవుతుంది.
మరి ఇప్పుడు ఈ లెవెల్స్ పెరుగుతున్నాయన్నారు గదా! ఈ లెవెల్స్ పెరిగిన తర్వాత మేబీ ఇక్కడ లెవెల్స్ పెరగడం వల్ల కూడా ఏదైనా బోనస్ ఇస్తారేమో! అది కూడా గమనించండి. ఓకే. రెండవది ఇక్కడ మనకి టాస్క్‌లుంటాయండి. ఏంటి టాస్క్‌లంటే చాట్‌లో జాయిన్ అవ్వడం, లేదంటే సబ్‌స్క్రైబ్ అవ్వడం, లేదంటే ఈరోజు పెట్టినటువంటి అప్డేట్‌ని చదవడం, లేదా యూట్యూబ్‌లో ఉన్న ఛానల్స్‌లో ఏదైనా వీడియో పెడితే దాన్ని చూడడం. ఇక్కడి నుంచి మనం గనక చూస్తే మనకి అవి 5,000 పాయింట్సో, 2,000 పాయింట్సో, 1000 పాయింట్సో అదనంగా మనకి యాడ్ అవుతూ ఉంటాయి. ఇది గూడా మనకి వచ్చేటువంటి అదనపు బోనస్‌లు. ఇది ఎవరు? రెఫరెన్స్ లేని వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాల్సినటువంటి వాళ్ళు. మరి రెఫరెన్స్‌లు ఎవరికి చేయొచ్చు? ఎవ్వరికైనా జేయొచ్చు. మీరు హోలీవర్స్‌లో ఉండి లేని వాళ్ళని కూడా మీరు దీంట్లోకి ఇన్వైట్ చేయొచ్చు. ఇన్వైట్ చేయాలంటే ఎలా? ఇక్కడ కింద మీకు ప్రొఫైల్ ఏదైతే మనిషి బొమ్మ ఉందో ఆడ క్లిక్ చేస్తే మీకిక్కడ ఆహ్, రా గ్రీన్ కలర్ చైన్ సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ క్లిక్ చేస్తే మీకు రెఫరల్ లింక్ కాపీ అయిపోతుంది. ఆ రెఫరల్ లింక్‌ని మీరు టెలిగ్రామ్ ద్వారా గానీ, లేదంటే వాట్సాప్ ద్వారా గానీ, మీరు మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి మీకున్నటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి మీరు పంపియొచ్చు. వాళ్ళెప్పుడైతే దాంట్లోకి జాయిన్ అయితారో ఇమ్మీడియేట్‌గా మీకు ఈ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనం రెండవది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓకేనా? ఇక ఇది కాకుండా ఇందాక మీకు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు నాకు. 6000 పాయింట్స్ అనేది నాకు 2-2.5 గంటల సమయంలో నాకిక్కడ కింద చూడొచ్చు మీరు 6000 పాయింట్స్ నాకు యాడ్ అవుతాయి. ఈ 6000 పాయింట్స్ యాడ్ అయ్యేంత లోపు పైన మీరు చూస్తున్నారు కదా నంబర్స్ ఎట్లా పెరుగుతున్నాయో. ఎంత పెరుగుతుందండి? 3.4 మిలియన్స్ కాకుండా అదనంగా 1.7 మిలియన్ ప్రతి గంటకు పెరుగుతది. ఎప్పటి వరకు పెరుగుతదో తెలుసా? కింద ఈ 6,000 పూర్తి అంటే నిండేంత వరకు ఈడ నాకు పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కింద ఇది 6,000 దాటిపోలేదు గదా! ఇది దాటిపోలేదు గాబట్టి పైన గూడా నాకిక్కడ పాయింట్స్ అనేది పెరగదు. ఆ గంటకి ఎంతైతే రావాలో అంత పెరగదు. ఓకే. ఇది ఇది నేను నిలబెట్టుకోవాలంటే ఎలా అంటే, ఇక్కడున్నటువంటి ఈ గేమ్స్, హంగర్ గేమ్ గాని, ఎక్సైజ్ గేమ్ గాని ఆడుతూ ఉండాలి. 1.5 మెయింటైన్ చేస్తుండాలి. ఇవన్నీ మీకు అందరికి తెలుసండి. బట్ సింపుల్ ఒక పాయింట్ చెప్తున్నా. ఇది కాకుండా ఉదాహరణకి ఇప్పుడు నైట్ నేను 9 గంటలకు, 10 గంటలకు పడుకుంటున్నాను. నేను పడుకునే సమయానికి నేను ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ 6000కి 6000 రాంగానే అన్ని ట్యాప్ జేస్తాను. పాయింట్స్ అన్ని వాడేసుకుంటాను. ఇట్లా పడుకుంటాను. మార్నింగ్ లేసేసరికి నాకు ఈ గేమ్స్ అనేది తగ్గిపోతాయి. ఓకే. 1.5 ఉన్నది కాస్త 1కో ఎంతకో పడిపోతుంది. మళ్ళీ నేను దాన్ని ఎనర్జైజ్ చేసుకొని గేమ్ ఆడతాను. అలా కాకుండా నైట్ అంతా కూడా మనకి పాయింట్స్ వస్తూనే ఉండాలి అనంటే, ఇటువైపు 6,000 కంటే ఎక్కువ పాయింట్లుండాలి. 6,000 కంటే పాయింట్లు ఎప్పుడు ఎక్కువుంటాయంటే, ఈడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మూడిట్లో మీకు తెలుసు ఈ కార్డ్ స్క్రాచ్ కార్డ్ ఏంటి అనేది. ఇక్కడున్న మూడిట్లో మీరు సెలెక్ట్ జేసుకుంటారు. నేను ఒకటి సెలెక్ట్ జేసుకొని చూస్తా మీకోసం. చేసుకుంటే ఇప్పుడు 10% వచ్చింది. అంటే నాకిక్కడ ఉన్నటువంటి ఈ 6,000లో 10% నాకు అదనంగా యాడ్ అయింది. నేనేం చేస్తానంటే, నేనిది వాడుకోకుండా, ఇక నేను పడుకుంటాను అననే సమయానికి, ఇక్కడున్నటువంటి స్క్రాచ్ కార్డ్స్‌ని వాడి, అటో ఇటో రైట్ సైడ్‌లో నాకున్నటువంటి 6,000కి, లెఫ్ట్ సైడ్‌లో నాకు 6,000 కంటే ఎక్కువ పాయింట్స్ వచ్చేలాగా, అంటే ఇక్కడున్నటువంటి కార్డ్స్‌ని వాడడం వల్ల ఒకసారి 10%, ఒకసారి 50%, కొన్నిసార్లు 90% ఇట్లా వచ్చేసరికి, ఇక్కడ రావాల్సిన 6,000 కంటే ఎక్కువ పాయింట్లు కనపడతాయి. ఎప్పుడైతే నాకక్కడ 6,000 కంటే లెఫ్ట్ సైడ్‌లో 6,000 కంటే ఎక్కువ పాయింట్లున్నాయో, ఇక పైనున్నటువంటి నంబర్‌లు కూడా పెరగడం ఆగదు. సారీ పెరగడం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో, కింద ఎలాగో పెరగదు. బట్ 6,000 కంటే ఎక్కువ పాయింట్స్ ఉన్నందున పైన అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇదొక ట్రిక్ అండి. ఇది అబ్జర్వేషన్ వల్ల తెలుసుకున్నటువంటి ఒక ట్రిక్. ఇది అందరితో షేర్ చేసుకోవడం కూడా జరిగింది. బట్ ఎంతమంది దీన్ని విన్నారో, గుర్తుపెట్టుకొని పాటిస్తున్నారో తెలీదు. బట్ మరొకసారి మీ అందరి కోసం. ఓకే. ఈ విధంగా మీరు చేసుకుంటే ఇప్పటికైనా కానీ మీరు రెఫరెన్స్‌లు పెంచుకోండి. ఓకే. రెఫరెన్స్‌లు పెంచుకొని వీలైనంత తొందరగా మీరు ఒక్కరే ఉంటే మీరు స్టేజెస్ పెరగడం అనేది టైం పట్టే విషయం. మీ రెఫరెన్స్‌లుంటే వాళ్ళు లెవెల్స్ పెరుగుతున్నప్పుడు మీకు అదనంగా పాయింట్స్ యాడ్ అయ్యి
మీరు లెవెల్స్ అనేది తొందరగా పెరుగుకునే అవకాశం ఉంటుంది. సో, మనకున్నటువంటి టైం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ డిసెంబర్ 9వ తారీఖు నుంచి మొదలుపెడితే డిసెంబర్ ఎండ్ వరకు, డిసెంబర్ ఎండ్ వరకు చాలా మార్పులు రాబోతున్నాయి. వీటిని బేస్ చేసుకోనో వెంటనే మనకి క్వార్టర్ 1 అంటే ఇంకెన్ని రోజులుందండి? ఈ నెల అయిపోతే స్టార్ట్ అయిపోతది 2025. క్వార్టర్ 1లో ఎప్పుడు ఈ ఎన్ఎఫ్టీస్‌ని మన దగ్గరున్న పెట్స్‌ని ఎన్ఎఫ్టీస్‌గా కన్వర్షన్ అవుతాయనేది తెలీదు. ఏ పద్ధతిలో కన్వర్షన్ అవుతాయో తెలీదు. ఏ రేట్ ఎమ్మట కన్వర్షన్ అవుతాదో తెలీదు. బట్ ఏదున్నా మనకైతే ప్రాఫిటబులే. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది కమ్యూనిటీకి ఎన్ఎఫ్టీ అనే విషయాన్ని మనం పరిచయం చేస్తున్నాం. ఓకే. ఇది అందరూ గమనించాల్సిన విషయం. ఓకే. ఇకపోతేనండి మనం ఈ మధ్య మనం చూస్తున్నటువంటి ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. ఒక 2 రోజుల క్రితం కూడా మనందరికీ గ్రూప్స్‌లలో ఒక ఇంపార్టెంట్ వీడియో కూడా పెట్టడం జరిగింది టెలిగ్రామ్స్‌లలో కూడా. ఏంటంటే బాస్కెట్ బాల్ ఆడుతున్నటువంటి గేమ్‌కి సంబంధించి అది మనకు వీడియోస్ పోస్ట్ చేశారు. అసలెందుకు మనకు ఆ పోస్ట్ చేస్తున్నారు? మొన్నేమో సినిమా అన్నారు. ఇప్పుడేమో గేమ్ అంటున్నారు. సరే మెటావర్స్‌లో గేమ్ అన్నారంటే ఓకే. బట్ ఇప్పుడేదో బాస్కెట్ బాల్ గేమ్ అంటున్నారు. ఒక్కసారి ఏం చేద్దామంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ పారాగ్రాఫ్‌లో లాస్ట్ పారాగ్రాఫ్ నేను ఒకసారి చదువుతాను వినండి. లాస్ట్ పారాగ్రాఫ్. హోలీవర్స్ ఈస్ యాక్టివ్‌లీ ఇన్వెస్టింగ్ ఇన్ అండ్ డెవలపింగ్ ద సెర్బియన్ బాస్కెట్‌బాల్ టీమ్ పార్టిజన్ 3x3 పుషింగ్ ద బౌండరీస్ ఆఫ్ స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్. హోలీవర్స్ అనేది బాస్కెట్‌బాల్ సెర్బియన్ కంట్రీకి సంబంధించిన బాస్కెట్‌బాల్ టీమ్‌ని స్పాన్సర్ చేస్తుంది. ఓకేనా? 3x3 అంటే ముగ్గురు ఆడే, అటు ముగ్గురు, ఇటు ముగ్గురు ఆడేటువంటి బాస్కెట్‌బాల్ గేమ్‌ని స్పాన్సర్ చేస్తుంది. ఎందుకు స్పాన్సర్ చేస్తుంది? డబ్బులెక్కువయా? లేదు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ పేటీఎం లాంటి కంపెనీస్ లేదంటే ఇంకా వేరే వేరే కంపెనీస్ అని క్రికెట్‌లో మనం చూస్తాం స్పాన్సర్ చేస్తారు. దేనికంటే పబ్లిసిటీ కోసం. వాళ్ళ బ్రాండ్ పబ్లిసిటీ అవ్వడానికి. యెస్. ఇక్కడ గూడా మన బ్రాండ్, మన ఏదైతే హోలీవర్స్ ఉందో ఇది పబ్లిసిటీ అవ్వడానికే. ఈ ప్రమోషన్ జరుగుతుంది. స్పాన్సర్‌షిప్ అవుతుంది. కానీ ఇక్కడ అసలు విషయం దీని వెనకాల దాగుంది. అది అర్థం గావాలంటే సెకండ్ పాయింట్ చదువుతా వినండి. బినాన్స్ మనకందరికి తెలుసు. బైబిట్ మనకు తెలుసు. ఈ 2 ఏం చేస్తున్నాయంటే ప్రెజెంట్ మనం ఈ హోలీవర్స్ ఏదైతే స్పాన్సర్ చేస్తుందో ఈ బినాన్స్ అండ్ బైబిట్ కూడా అలాగే ఫుట్‌బాల్స్ టీమ్స్‌ని స్పాన్సర్ చేస్తున్నాయి. ఫుట్‌బాల్ టీమ్స్‌ని స్పాన్సర్ చేయడం వల్ల బినాన్స్ మళ్ళీ కొత్తగా ప్రమోట్ చేసుకుంటుందా వాళ్ళ ఎక్స్‌చేంజ్‌ని? అదొక్కటే కాదండి. వాళ్ళు చేస్తున్నటువంటి అతి ఇంపార్టెంట్ అండ్ అంత స్కిల్‌ఫుల్ ఇంకోటి అతి విషయం ఏంటంటే దే ఆర్ క్రియేటింగ్ ఫ్యాన్ టోకెన్స్ అండ్ ఎన్ఎఫ్‌టీస్ ఇంటిగ్రేటింగ్ క్రిప్టో కరెన్సీస్ ఇంటూ ఫుట్‌బాల్ కల్చర్ యాస్ సీమ్‌లెస్‌లీ యాస్ స్కార్వ్స్ అండ్ జెర్సీస్. ఆ ఫుట్‌బాల్ ప్లేయర్స్ ఎవరైతే యేసుకునే జెర్సీస్ ఉంటాయో, ఆ స్కార్ఫ్స్ ఉంటాయో వాటిని ఎన్ఎఫ్టీస్ చేసి, టోకెన్స్ ఫ్యాన్ టోకెన్స్‌గా చేసి, ఎన్ఎఫ్టీ టోకెన్స్ లేదంటే మనకి క్రిప్టో టోకెన్స్ ఏవైతే ఉంటాయో, వాటిని చేసి అక్కడ వాటిని అమ్మడం. అంటే సింపుల్‌గా మనం వెళ్లి అక్కడ కనిపించేటువంటి ఒక పర్సన్ దగ్గర నుంచి బ్యాట్ మీదనో, బాల్ మీదనో, హ్యాండ్ మీదనో, టీ షర్ట్ మీదనో ఒక ఆటోగ్రాఫ్ ఎట్లయితే తీసుకుంటామో, అలా వాళ్ళు వేసుకున్నటువంటి జెర్సీస్ కావచ్చు, వాళ్ళు వేసుకున్నటువంటి స్కార్ఫ్స్ కావచ్చు, వాటితోటి క్రిప్టో కరెన్సీని ఇంటర్‌లింక్ చేసి, వేరే ఏదో కరెన్సీ కాదండి. క్రిప్టో కరెన్సీని ఇంటిగ్రేట్ చేస్తూ ఎన్ఎఫ్‌టీస్‌గా, టోకెన్స్‌గా మార్చబోతున్నారు. దీనివల్ల 2 విధాలుగా బెనిఫిట్. ఒకటి యూజర్స్ పెరుగుతారు, కమ్యూనిటీ పెరుగుతుంది. రెండో విధంగా రానున్నటువంటి బూమింగ్ కాన్సెప్ట్స్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, క్రిప్టో టోకెన్స్ కానీ, ఎన్ఎఫ్‌టీస్ కానీ మళ్ళీ వాటిని యూజ్ చేసుకొని అంటే క్రి క్రిప్టో కరెన్సీ ఎలాగైతే ముందుకు వెళ్తుందో, ఒక రేంజ్‌కి వెళ్ళిపోయిందో, ఇక ఆపే అవకాశం లేనంత స్థాయికి వెళ్ళిపోయిందో, ఎన్ఎఫ్‌టీస్ కూడా ఆ రేంజ్‌కి వెళ్తుందనేది ముందు చూపుగా అందరికి అర్థమై, ఎన్ఎఫ్‌టీస్‌ని ఓన్‌గా క్రియేట్ చేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళుగా. సో, హోలీవర్స్ కూడా సేమ్ చేయబోతుంది. స్పాన్సర్ చేసి అక్కడున్నటువంటి సెలబ్రిటీ ప్లేయర్స్ కానీ, విన్నింగ్ టీమ్ గానీ, వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి వాటితో ఎన్ఎఫ్‌టీస్‌గా చేసి, వాటిని మన హోలీవర్స్ కమ్యూనిటీలో ఎన్ఎఫ్‌టీస్‌ని పెంచి, మన యొక్క యాన్యువల్ ఇన్‌కమ్ అనొచ్చు, లేదంటే టర్నోవర్ అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు.
లేదంటే మనకున్నటువంటి అసెట్స్‌ని ఓకే. హోలీవర్స్ కమ్యూనిటీ అసెట్స్‌ని పెంచడం కావచ్చు. ఇవంతా కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నటువంటి ఆలోచనలు. సో, ఇక్కడ మనకి ఎందుకు చేస్తున్నారనే విషయానికి కారణాలివి. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం మూవీ ఒకటి తీయబోతున్నారని 'హోలీ గాడ్స్' అని. దాంట్లో ఆ రోజు గాలా ఈవెంట్‌లో చూసాను. అది కూడా పబ్లిసిటీ కోసం మనం అనుకుంటాం గానీ, ఆ మూవీని కూడా మెటావర్స్‌లో పెట్టి ఎన్ఎఫ్‌టీస్ ద్వారా చేయడము, ఇంకేదైనా చేయడము అలాంటివి దాని ద్వారా ఇంకా పబ్లిసిటీ పెంచడం, అసెట్‌ని పెంచుకోవడం, అసెట్ వాల్యూని పెంచడం జరగబోతుంది. సో, మీరొకసారి గమనిస్తే ఎన్ఎఫ్‌టీస్‌కి సంబంధించి ఆహ్, బోర్డ్ ఏప్స్‌కి సంబంధించి ఏదైతే ఉందో 9 ఏప్స్ అంటే 9 కోతి బొమ్మలతో మొదలై 99,999 ప్రొడక్ట్స్ ప్రెజెంట్ వాళ్ళ అండర్‌లో ఉంటే, దాని నెట్ వాల్యూమ్ అనేది కొన్ని కోట్లకి పెరిగిపోయింది. సో, ఒక దాంట్లో ఎన్ఎఫ్‌టీ సంఖ్య ఎంత పెరిగితే, అంత విలువ ఆ కంపెనీకో, లేదంటే ఆ ఎన్ఎఫ్‌టీ కేటగిరీకో పెరుగుతుంది. అంత డిమాండ్ పెరుగుతుంది. సో, ఇక్కడ విషయం ఏంటంటే ఆహ్, ఇంకా మనకు సింపుల్‌గా అర్థం కావాలంటే గవర్నమెంట్ ఇప్పుడేదైతే తీసుకొస్తున్న సింగిల్ విండో ఏదైతే చెప్తుందో అంటే ఒక్క ఇంటర్నెట్ ఆప్షన్ ఒక యాప్‌లోకి లేదా ఒక ఇంటర్నెట్ వ్యవస్థలోకి లాగిన్ అయితే మనకు కావాల్సిన అన్ని రకాల సర్వీసెస్ అక్కడే ఉంటాయి. మీరు ఏ సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికేట్ అప్లై చేయొచ్చు. ఏ కంప్లెయింట్ అంటే ఆ కంప్లెయింట్ చేయొచ్చు. ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ ఒకటే సింగిల్ విండో ఎట్లాగైతే ఉంటుందో, ఒకటే ప్లాట్‌ఫార్మ్‌లో హోలీవర్స్ అనే ప్లాట్‌ఫార్మ్‌లో గేమ్స్ ఆడేవాడు ఎంటర్ అవుతాడు. షాపింగ్ చేసేవాడు ఎంటర్ అవుతాడు. ట్రేడింగ్ చేసేవాడు ఎంటర్ అవుతాడు. సేవింగ్ చేసుకునేవాడు ఎంటర్ అవుతాడు. బిజినెస్ చేసుకునేవాడు ఎంటర్ అవుతాడు. రియల్ ఎస్టేట్ చేసేవాడు ఎంటర్ అవుతాడు. ఎన్ఎఫ్‌టీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎంటర్ అవుతాడు. కొత్తగా సృష్టించాలనుకున్నవాడు ఎంటర్ అవుతాడు. ఓకే. మెటావర్స్ గేమింగ్ మీద కావాలనుకున్నవాడు ఎంటర్ అవుతాడు. మెటావర్స్‌ని యూజ్ చేసుకొని మీటింగ్ కండక్ట్ చేసుకోవాలనుకున్నవాడు ఎంటర్ అవుతాడు. ఇన్ని మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు మన దగ్గరున్న మనం ఎట్లా ఆలోచించుకోవాలిప్పుడు? ఓకే. మనం ఎట్లా ఆలోచించుకోవాలి? నా దగ్గర ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయా? ఉన్నాయి. క్లాసిక్‌లో నేనున్నానా? ఉన్నాను. టైర్స్‌లో ఉన్నానా? అవి యాక్టివ్‌లో ఉన్నాయా? ఉన్నాయి. నేను ఎన్‌టీసీ చేసుకుంటున్నానా? బిట్ ఫోర్స్ మైనింగ్‌లో పాల్గొంటున్నానా? యెస్. ఓకే. తర్వాత నేను ఈ క్రిస్టల్ కామీలో లెవెల్స్ పెంచుకుంటున్నానా? యెస్. నెక్స్ట్ రాబోతున్నటువంటి ఈ మెటావర్స్‌లోకి నేను ఎంటర్ అవ్వాలా? వద్దా? లేదంటే నెక్స్ట్ రాబోతున్నటువంటి ఆ బూస్టర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి నేను ఎంటర్ అవ్వాలా? వద్దా? టాక్టైల్ గూడ్స్ అనేది ప్రెజెంట్ టీఎన్‌డీఎస్‌గా మారింది. దీన్ని క్లాసిక్‌కి ఇంటిగ్రేట్ చేశారు. పేరు మార్చారు. అండ్ దానివల్ల అదనంగా ఇన్‌కమ్ రాబోతుంది అనేది చెప్తున్నారు. అది నేను ఎంటర్ అవ్వాలా? వద్దా? ఎక్కడ కూడా ఏది కూడా మ్యాండేటరీ కాదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఏది కూడా మ్యాండేటరీ కాదు. మీకు బెనిఫిట్స్ కావాలి అనంటే మీరు దాంట్లోకి ఎంటర్ అవ్వాలి. వద్దు నాకు ఇంతటితో చాలు అనుకుంటే చాలు అంతటితో. అలా అనుకుంటున్నారు గాబట్టే, అలా కండిషన్స్ లేవు గాబట్టే, మెటాఫోర్స్ కమ్యూనిటీ 21,00,000 21,00,000 కమ్యూనిటీ అయితే, ఫోర్స్ కాయిన్స్ కొన్నవాళ్ళు 4,00,000 మంది. కంపల్సరీ అని ఉంటే ఎంతమంది? అందరూ హోల్డర్స్ అయి ఉండేవాళ్ళు. స్వతంత్రంగా, స్వేచ్ఛగా మన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎంటర్ అవుతాయి. అలా ఉన్నాయి గాబట్టే, మనకొచ్చే ప్రతి ఎనర్జీ మనకు యూజ్‌ఫుల్లే. మనకొచ్చిన ప్రతి ఎస్ఎఫ్‌సి మనకు యూజ్‌ఫుల్లే. ఎస్ఎఫ్‌సి 2 యూజ్‌ఫుల్లే. టీఆర్ టోకెన్ యూజ్‌ఫుల్లే. ప్రతీది యూజ్‌ఫుల్లే. ఎక్కడ నేను చెప్పలే. మీరు ఎంటర్ అయినందుకు మీకు అదనంగా ఈ బోనస్ ఇస్తా అని. చెప్పలే. చెప్పాల్సిన అవసరం లేదు. ఇవ్వాల్సిన అవసరం గూడా లేదు. కానీ ఇచ్చాడు. అదనంగా బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఈ బెనిఫిట్స్ ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో, ఇప్పుడు మన చేతుల్లో మనకి అందుబాటులో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి 2 విషయాలు. ఒకటి డబ్బుతో కూడుకున్నటువంటి బిట్ ఫోర్స్ టైర్స్ ఎక్స్‌టెన్షన్ తర్వాత ఎన్‌టీసీ మైనింగ్, ఎన్‌టీసీ క్లెయిమింగ్ అండ్ మైనింగ్ సంబంధించి ఒకటైతే, క్రిస్టల్ కామి గేమ్‌కి సంబంధించింది రెండోది. ఈ 2 ఓకేనా? సో, అందరూ దయచేసి అర్థం చేసుకోండి. ఆహ్, నాకు అంటే ఎప్పుడూ రెగ్యులర్‌గా మేము మాట్లాడుకున్నప్పుడు ఒకసారి మేము అనుకున్నాం రాకేష్ సార్‌తో మాట్లాడినప్పుడు, ఒక్కసారి గనక టైమ్ మిషన్ గనక ఉండుంటే, మళ్ళీ మల్టీ మైనింగ్ దశ ముగియక ముందు వెళ్దాం ఒక్కసారి అని. లేదు అక్కడికొద్దు. క్లాసిక్ ఎస్ఎఫ్‌సి క్లోజ్ అవుతదని మనకి ఎప్పుడైతే తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్ ఒచ్చి దాని గురించి తెలియనప్పుడు ఏదైతే ఉందో ఆ రోజుకి వెళ్లి
మనతో పాటు మన వాళ్ళందరి స్లాట్స్ అప్‌గ్రేడ్ అయ్యేలాగా, బిజినెస్ పెంచుకునేలాగా చూసుకొని, అందరి దగ్గర సూపర్‌వైజర్‌లు ఉండేలాగా చూసుకుంటే ఎంత బావుంటదో అని. నిజంగా. అది 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 మళ్ళీ వెళ్లి చేయలేం. నిజంగా చేయలేం. కానీ నిజంగా ఒకవేళ చేసే అవకాశం ఉంటే ఎలా ఉంటదని ఊహించుకుంటేనే అంత బాగుంటే, నిజంగా ఆ అవకాశం మళ్ళీ వచ్చింది. క్లాసిక్ అనేది రూపాంతరం చెంది, అభివృద్ధి చెంది, మన ముందుకు మరొక ఫేజ్ లాగా రాబోతుంది. తెలియనప్పుడే అంతగా చేసుకోగలిగితే, క్లాసిక్ గురించి పూర్తి అవగాహన ఉన్న మనము ఆల్రెడీ ఎన్ఎఫ్‌టీస్‌లో మంచి లెవెల్స్‌లో ఉన్నటువంటి లీడర్స్ ఉన్నటువంటి మన కమ్యూనిటీలో అండ్ ఎన్ఎఫ్‌టీస్, ఎస్ఎఫ్‌సీలు ఆహ్, ఆల్రెడీ రాయల్టీ ఇన్‌కమ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నటువంటి మన టీమ్‌లో ఇంకెంత డెవలప్ అవ్వచ్చు, ఇంకెంత స్పీడ్‌గా అవ్వచ్చు. నాకు తెలిసి యూనిట్ వర్స్ మొదలైనప్పుడు రాత్రి 7 గంటలకు రావాల్సినటువంటి యాక్టివేషన్స్ అర్ధరాత్రి 1 గంటకు స్టార్ట్ చేసినప్పుడు ఒకేసారి 5,00,000 మంది యాక్టివేషన్ చేయడం వల్ల హ్యాంగ్ అయింది బ్లాక్ చైన్. ఆ సిట్యుయేషన్ మళ్ళీ వస్తది. ఈ విషయం గనుక అర్థం చేసుకోగలిగితే. టాక్టైల్ మళ్ళీ రాబోతుంది. దాన్ని మళ్ళీ అందరూ ఉన్న కొద్ది రోజుల్లోనే అదనంగా బెనిఫిట్స్ పొందాలంటే, కొత్త టీమ్ రావాలి అనంటే, ఇప్పటి నుంచే వర్క్ చేసుకొని, బిడ్ ఫోర్స్ గురించి అవగాహన పెంచి, ఎన్‌టీసీ గురించి అవగాహన పెంచి, టైర్స్‌ని ఎక్స్‌టెన్షన్ చేసుకోవడం వల్ల, లైవ్‌లో ఉంచుకోవడం వల్ల యూజెస్ ఏంటో గనక అవగాహన పెంచి, కావాల్సినటువంటి డైస్ తోటి రెడీగా ఉంటే, రానున్నటువంటి ఇంకొన్ని రోజుల్లో టాక్టైల్ లైవ్‌లోకి రాగానే అన్నీ ఒకేసారి ప్రతిఫలాలు చూడొచ్చు. సో, ఈ విషయాలు అందరూ అర్థం చేసుకోండి. ప్రతి చిన్న పాయింట్ ఇక్కడ ఇంపార్టెంటే. అదేంటో మనకి తెలుసుకొని, మన వాళ్ళకి చెప్పడం చాలా అవసరం. ఎందుకంటే, ఇంత ఉపయోగం ఉన్న విషయం మీరు తెలుసుకోకపోతే, మీకే కాకుండా మీ టీమ్‌కి గూడా మీరు నష్టం చేసిన వాళ్ళు అవుతారు. ఈ విషయాలు మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, నరేందర్ సార్ ప్లీజ్ టేక్ ద సెషన్. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ సంతోష్ సార్. క్రిస్టల్ ఎకానమీ గేమ్ గురించి అద్భుతమైన విషయాలు షేర్ చేయడం జరిగింది. కొద్దిగా నేను బయటున్నా సంతోష్ సార్. ఈ మాట్లాడగలిగే వాళ్ళందరినీ కొద్దిగా 15 నిమిషాలు టైం ఉంది. అందరితో ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయించండి. యెస్. గేమ్‌కి సంబంధించి ఇంకేదన్నా డిస్కషన్ ఉంటే కూడా చేస్తే బావుంటుంది. హలో! ఎవరికైనా డౌట్‌లున్నా గానీ గేమ్‌కి హోస్ట్ కొంతమంది లీడర్స్ ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళు గూడా మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయొచ్చు. రవి సార్, అఖిలేశ్వర్ గారు. మీకు అన్‌మ్యూట్ ఇస్తున్నాను. మాట్లాడండి సార్. అఖిలేశ్వర్ గారు మీకు అన్‌మ్యూట్ ఇచ్చాను. ఓకే. రవి సార్ మీరు అందుబాటులో ఉన్నారా? సంజీవ నాయుడు. రవి సార్ మాట్లాడండి పర్లేదు. సరే సార్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సంతోష్ సార్. మీకు ఆరోగ్యం బాగాలేదు తెలుసు. అయినా టీం కోసం ఈరోజు ఏమీ కానీ డిజిటల్ కామీ గురించి చాలా అప్డేట్స్ ఉన్నాయి. అది చెప్పాలని మీరు ఒక సంకల్పంతో మాలాంటి లీడర్స్ కావచ్చు, టీం మెంబర్స్ కావచ్చు, మీ టైం కేటాయించి యాక్చువల్లీ మీరు దగ్గుతా ఉంటే మా మిస్టర్ సత్య మాట్లాడతాను. సార్కి ఆరోగ్యం బాగాలేదు వేరే వాళ్ళు తీసుకొచ్చారని. కానీ దీంట్లో ఒక సిస్టమ్ ఉంది మా దాంట్లో. మాస్టర్ చెప్తారు, ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు ఇంగ్లీష్ చెప్తారు. ఇంకొక సిస్టమేటిక్ గా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కటి తీసుకుంటారని నేను చెప్పాను సార్. థ్యాంక్ యూ సంతోష్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఆరోగ్యం బాగాలేకోకుండా ఈ క్రిస్టల్ కవి గురించి మీరు ఇంత అప్డేట్ తీసుకొని రీసెంట్ గా 2 days బ్యాక్ వచ్చిన దాని గురించి మీరు అంతా పరిశోధన చేసి మాకు ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ సార్. ఆల్మోస్ట్ నేను 6th రీచ్ అయ్యాను సార్. నా కింద నాగార్జున రెడ్డి సార్ 6th రీచ్ అయ్యారు. నా టీంలో 100% ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళకి ఇన్వైట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే క్రిస్టల్ కమ్యూనిటీ ఓన్లీ గేమ్ ఒకటే కాదు సార్. మన హోలీ వర్డ్స్ ని కమ్యూనిటీని డెవలప్మెంట్ చేయడానికి ఇది మంచి ఆపర్చునిటీ సార్. ప్రతి ఒక్కరు సార్ బిజినెస్ రండి అంటే రారు. కాకపోతే దీని ద్వారాను ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళకు మన మన సబ్జెక్ట్ గురించి చెప్పి అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరు సార్ క్లాసిక్ లో జాయిన్ కానీ కాయిన్ కూడా అంటే కొందరు వినరు. మార్కెటింగ్ లేని సార్ అంటారు. కాకపోతే ఈ రకంగా ఒక బిజినెస్ చేసుకోవడానికి కమ్యూనిటీని
డెవలప్మెంట్ చేయడానికి మంచి అవకాశం సార్ ఇది లీడర్స్కి. ఎవరు వీళ్ళు స్టూడెంట్ అని ఆలోచించడం లేదు, పక్కింటి వాళ్ళంతా ఆలోచించడం లేదు. ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం. అంటే ఎందుకు ఇస్తున్నాము అనేది ఇప్పుడు తెలుస్తారు వాళ్ళకి. ఆఫ్టర్ 1 or 2 months తర్వాత ఈ గేమ్ లో ఉన్న మజా ఏంటి, ఆడిన దానికి నాకు ఇంత ఇన్కమ్ వచ్చిందని అప్పుడు ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా టైం మిషన్ వస్తే బ్యాక్ ఎట్లా పోవాలనుకుంటున్నారో, పోతా పోతా ఇంకా మెరక్కలేదు సార్. మన ప్రాజెక్ట్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క 3 months అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, వర్షన్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి, కోల్పోయే వాళ్ళు కోల్పోతూనే ఉంటారు. మెటాఫోర్ టు హోలీ వర్డ్స్ లో ఎంత ఫ్రంట్ గా ఉండి, ఎంత ఎడ్యుకేషన్ తీసుకొని ఎంత మనం అర్థం చేసుకుంటామో, అది 100% ఎంత తిరిగి చూస్తే ముందున్న వాళ్ళు చాలా 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 బెనిఫిట్స్ తోనే ఉంటారు సార్. ఇదంతా పక్కా. ఇది ఓన్లీ ఒక్క గేమ్ ద్వారానే కాదు, ఈ గేమ్ లోనే ఇంకా డిఫరెంట్ గా అప్డేట్స్, ఇన్కమ్ సోర్సెస్ ఇస్తున్నాడంటే ఆయన టెక్నాలజీకి మనం హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ సంతోష్ సార్. కొత్త వాళ్ళు మాట్లాడాలని హ్యాండ్ అవుట్ చేశారు, వాళ్ళకి అవకాశం ఇచ్చాను సార్. అఖిలేశ్వర్ గారు ఆల్రెడీ మీరు అన్మ్యూట్ చేసుకుని ఉన్నారు. మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ మెటాఫోర్స్ లో నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు జూమ్ మీటింగ్ లో కూడా ఎంటర్ అయ్యేవాడు కాదు సార్. అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు సార్. ఓకే. కాకపోతే నాకు ఒక 3 నెలల నుంచి మటుకి జూమ్ మీటింగ్ ఎప్పుడు పెడతారా అని చెప్పేసి నేను చూస్తాను సార్ నిజంగానే. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి అప్డేట్స్ కూడా ఉండే ఫీచర్ లో నెంబర్ 1 గా మనకు ఉంటది. అది కొద్దిగా లేట్ అయినా సరే మన కాయిన్ రేటు అవి కూడా చాలా బాగా ఉంటది అన్న లిస్ట్ లో ఉన్నాను కదా సార్. నేను నిజంగా చెప్తున్నాను సార్, దీంట్లో నేను డబ్బులు పెట్టాను కానీ ఫస్ట్ లో చాలా బాగా ఏంటి మనం ఇంత పెట్టాం, ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అనిపిస్తుంది. కానీ మీరు చెప్పే అప్డేట్స్ ప్రతిది కూడా మాకు బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది సార్. నిజంగా మీరు చాలా బాగా చెప్తున్నారు సార్ ప్రతిది కూడా. అలాగే మన నరేంద్ర సార్, చాలా మంది కూడా, అంటే నాకు పేర్లు అయితే ఫుల్ గా తెలియదండి. ప్రతి అప్డేట్స్ కూడా నేను ప్రతి దాన్ని కూడా చూస్తాను. కంపల్సరీ జూమ్ లో ఎంటర్ అవుతాను సార్. థ్యాంక్ యూ. మీరు చెప్తే అప్డేట్స్ చాలా బాగుంటాయి. ఈ విషయాలు థ్యాంక్ యూ సార్. ఈ విషయాలు ఖచ్చితంగా మీకు టీం ఉంటే మీ టీం వాళ్ళకు కూడా ఖచ్చితంగా అప్డేట్స్ ఇవ్వండి. వాళ్ళు కూడా ఎంతో కొంత లాభం పొందుతారు. సంజీవ్ నాయుడు గారు మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను సార్. సంజీవ్ నాయుడు గారు. ఓకే. కే శివ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. హలో, నమస్తే సార్. సంజీవ్ గారు చెప్పండి సార్. నమస్తే. అదే క్రిస్టల్ కామీ గురించి అదే సార్ లింక్ ఎలా సార్ దాన్ని చేస్తాం? ఓకే. అది ఖచ్చితంగా మీకు మీ అప్లై నుంచి రావాల్సిందే. ఓకేనా? మీ అప్లై నుంచి తీసుకోండి రెఫరల్ లింక్. సార్ రైట్. నెక్స్ట్ శివ గారు మీరు మాట్లాడొచ్చు. సార్ సార్ ఈ లేదు, ఇప్పుడు మనం 15 మంది రెఫరల్ చేశాం సార్. వాళ్ళు కొందరు ఒక 7 మందికి లేదు, ఇది మన దాంట్లో క్లాసికల్ కానీ ఏట్లో లేరు, బయట వేరే వాళ్ళని నేను రెఫరల్ చేశా. ఏది మన క్రిస్టల్ కామీలో వాళ్ళు 4th లెవెల్ 3rd లెవెల్ అంటున్నారు. మాకు బెనిఫిట్ ఏందని అడిగారండి వాళ్ళు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది అదే కదా సార్. మొన్నటి వరకు మనకు తెలియని అంటే మనకు తెలియకుండానే బెనిఫిట్స్ ఏదో ఉంటాయని అనుకున్నాం. ఏం బెనిఫిట్స్ ఉంటాయనేది ఇప్పుడు చాలా క్లియర్ గా మనకి అప్డేట్ వచ్చింది. చెప్పారు సార్. అది వాళ్ళకి అంటే కొత్త వాళ్ళు చేరినోళ్ళు వాళ్ళకి ఏంటంట. అదే చెప్తున్నాను సార్. కొత్త వాళ్ళు పాత వాళ్ళకి సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి ఆ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు అదే మీరు వినలేదా? లేకపోతే చూడండి, మరొకసారి చదవండి. దాంట్లో చాలా క్లియర్ గా ఏంటంటే ఆ పెట్స్ ని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల, లెవెల్స్ పెంచుకోవడం వల్ల, లెవెల్స్ పెరగడం వల్ల ఆ ఉండే అప్డేట్స్ ద్వారా ఎన్ఎఫ్టీస్ గా కన్వర్షన్ అవ్వచ్చు, లేదంటే అదనపు బోనస్లు ఎకో సిస్టమ్ లోపల రావచ్చు అని 2 రకాల బోనస్లు మనకి ఇక్కడ అనౌన్స్ చేశారు. ఒకటి ఎకో సిస్టమ్ లో ఉంటేనేమో ఇంకో బోనస్ ఉంటుంది, లేని వాళ్ళకి ఇంకో బోనస్ కూడా ఉండొచ్చు. ఒకవేళ ఆ ఉన్నటువంటి బోనస్ ని వాళ్ళు ఆస్వాదించాలి అని అంటే మెటాఫోర్స్ లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అది ఖచ్చితంగా 10 లక్షలు పెట్టాలా, 5 స్లాట్లతో ఉండాలా, 6 టైర్లతో ఉండాలనేది కాకుండా ఎకో సిస్టమ్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్స్ ఉండేలా కూడా చేస్తున్నారు. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ కమ్యూనిటీ పెంచుకునే అవకాశం. ఓకే. సో ఎగ్జాక్ట్లీ బెనిఫిట్స్ ఏంటనేది మనకి ఇంకా క్లియర్ గా తెలుస్తాయి. ఎస్. సో ధనశేఖర్ సార్ మీరు ఏమైనా మాట్లాడగలరా? యుగేందర్ సార్ కో-హోస్ట్ ఉన్న లీడర్స్. ఎస్ యుగేందర్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. ఎవరు
సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు యుగంధర్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్. సో చాలా హ్యాపీగా ఈరోజు మీరు హెల్త్ బాగోకపోయినా సార్ ఇంత కష్టంలో చెప్పడం అన్నది చాలా నచ్చింది సార్. ఎందుకంటే గొంతుకుతో మాట్లాడే జూము. సో దాన్ని కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేయాలి. సో మీరు ఈరోజు ఇచ్చిన క్రిస్టల్ కామి గురించి చాలా వండర్‌ఫుల్‌గా చెప్పారు. సో మనం ప్రతి ఒక్కరూ రకరకాల గేమ్స్ ఆడుతుంటాం. సో గేమ్ వల్ల నేను చాలా మందిని అంటుంటా. సో గేము ఎందుకు ఆడుతున్నారు ఉపయోగం లేని గేమ్స్ అని తిడుతుంటా బయట వాళ్ళని. సో మన దాంట్లో ఉపయోగపడే గేమ్ ఉంది. ఇది అందరితో పంచుకోవాల్సిన గేము. సో అందరికీ ఇన్కమ్స్ రేపు తీసుకొచ్చే గేమ్స్ కాబట్టి కొంచెం ఫోకస్ చేయాలి. చాలామంది గేమ్స్‌కి ఎడిక్ట్ అయ్యారు. ఆ ఎడిక్ట్ అయ్యేదేదో మన క్రిస్టల్ కామికి ఎడిక్ట్ అయితే లాభం ఉంటదని నా ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ సార్. యెస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక రివర్స్ స్ట్రాటజీ. అంటే ఇప్పుడు నాకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పాలంటే క్లాస్‌లో అల్లరి చేసేవాడు ఎవడు అల్లరి చేసిందని తెలవాలంటే అల్లరి చేయని వాడిని దోషిగా చేయాలి. చేస్తేనే వాడు ఎవరు అల్లరి చేసిండో వాని పేరు చెప్తాడు. ఇక్కడ మనం ఈ క్రిస్టల్ కామి గేమ్‌లోకి ఎంటర్ అయినాక వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్నప్పుడు మనం ఖచ్చితంగా చెప్తాం. ఈ ఈ పెట్‌ని రేపొద్దున మీకు ఎన్ఎఫ్‌టీగా కన్వర్ట్ అవుతదని. అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళే అడుగుతారు ఎన్ఎఫ్‌టీ అంటే ఏంటి? యెస్. సబ్జెక్ట్ స్టార్ట్ చేయొచ్చు మనం. సబ్జెక్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేయడానికో లేకపోతే వాళ్ళని సబ్జెక్ట్ గురించి చెప్పడానికో, హోలీ వర్డ్స్ గురించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికో మనకున్నటువంటి ఇంకొక రకమైనటువంటి స్ట్రాటజీ. ఇలా కూడా ఎన్ఎఫ్‌టీ. ఎన్ఎఫ్‌టీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. అంత మంచి సబ్జెక్ట్‌ని వాళ్ళకి ఎంటర్ అయిన తర్వాత ఎట్లా సంపాదించాలని ఆబ్వియస్‌లీ అడుగుతారు. అప్పుడు ఇంకొంచెం క్లాసిక్ గురించి మాట్లాడొచ్చు. అది మన వే ఆఫ్ నరేటింగ్ కావచ్చు. లేదా మనం చెప్పే పాయింట్స్‌ని బట్టి కూడా అందరూ వింటారని అర్థం చేసుకుంటున్నాను. ధనశేఖర్ సార్ ప్లీజ్ మీరు కూడా మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా ఎక్సలెంట్‌గా ప్రతి ఒక్క విషయాన్ని గురించి చాలా క్షుణ్ణంగా, క్లుప్తంగా, చాలా చక్కగా వివరించి చెప్పినారు సార్. మీకు మరొకసారి మీకు ధన్యవాదాలు. మన ఓలివర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గుడ్ ఈవినింగ్ తెలియజేస్తున్నాను సార్. మనము ఎన్నో రకాల మన ప్రాజెక్టులు ఎన్నో రకాలైన ఉన్నాయి పిల్లర్స్. దాంట్లో కూడా ఈ గేమ్స్ అనేది కూడా మన కమ్యూనిటీ పెంచుకోవడానికి, కమ్యూనిటీ పెరగడం వల్ల మన క్యాండిడేట్ పెంచుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంది. దీనివల్ల మనకు కూడా ఆటోమేటిక్గా టీములు పెరుగుతాయి. చాలా రకాల మన లాడా గారు చాలా రకాల ఉన్నటువంటి ప్లానింగ్ చేస్తున్నారు. మన టీం పెరగడానికి ఏ విధంగా పెంచుకోవాలి, క్యాండిడేట్ ఏ విధంగా మెచ్చుకోవాలి అనే విధానంలో ఇది కూడా ఒక రకం కాబట్టి దీన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకొని మనం డెవలప్మెంట్ అవ్వాలి సార్. యాక్చువల్గా మాకైతే గేమింగ్స్ అదంతా కూడా ఎప్పుడు మేము లైక్ చేసేవాళ్ళు కాదు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఆనందం వస్తుంది, ఆట గేమింగ్ ఆడుకోవడం వల్ల ఆదాయం వస్తుంది. తర్వాత అన్ని రకాల మానసికంగా కూడా అభివృద్ధి చెందడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి గేమింగ్ ప్లాట్ఫామ్ కూడా అతిపెద్ద ప్లాట్ఫామ్ కాబట్టి అన్ని సంస్థలు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఇది కూడా ఒక కంపల్సరీ ఒక పార్ట్ అయిపోయింది మన మానవ జీవితంలో. కాబట్టి కంపల్సరీ మన గేమ్ ఆడుకుంటూ ఉండాలి, సంపాదిస్తుండాలి, ఆనందించుకుంటూ తర్వాత మనం ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఒక మార్గం. కాబట్టి చాలా టాలెంట్ గా లాడా గారు చేస్తున్నారు. చాలా సంతోషంగా సార్. మీరు ఇంత క్షుణ్ణంగా ఇంత బాగా క్లుప్తంగా వివరించి చెప్పడానికి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నరేంద్ర సార్ చివరిగా మీ మాటలతో ముగించేద్దాం. థ్యాంక్ యూ సార్. క్రిస్టల్ కామీని మనం ఎలా ప్రమోట్ చేయొచ్చు అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫస్ట్ మన ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి? పెద్దవాళ్ళు మినిమం ఇంటర్మీడియట్ పిల్లలు అట్లా చూస్తే మా ఇంట్లో 4 ఫోన్స్ ఉన్నాయి. ఫస్ట్ మా మేడంకు నేను క్రిస్టల్ కామీ ఆడడం ఎలా నేర్పించాను, తర్వాత బాబుకు నేర్పించాము, తర్వాత మా పాపకు నేర్పించాము. అంటే మా ఇంట్లో మెటాఫోర్స్లో ఒక్కరమే ఉన్నాం, ఒక్క సింగిల్ ఐడి. కానీ క్రిస్టల్ కామీలో 4 ఐడీలు ఉన్నాయి. నలుగురి మెంబర్షిప్ ఉంది ఇక్కడ. అలా వాళ్ళ ఫ్రెండ్స్, మా బాబు ఫ్రెండ్స్ బాబు రిఫర్ చేసుకున్నాడు, మేడం ఫ్రెండ్స్ మేడం రిఫర్ చేసుకున్నారు, పాప ఫ్రెండ్స్ పాప రిఫర్ చేసుకున్నారు, నా టీమును నేను రెఫర్ చేసుకున్నాను. ఎంత అయింది సంఖ్య? కనీసం నాకు 22 మెంబర్సే ఉన్నారు.
వాళ్ళందరికీ 10 మంది ఉన్నారు. మీరు లెక్కేసుకోండి, దాదాపు 50 మంది. అంటే సింగిల్ ఐడి, కానీ మన కమ్యూనిటీ 50 మంది. ఈ 50 మందిని ఏం చేయాలి మనము అంటే, వాళ్ళందరినీ టెలిగ్రామ్ గ్రూప్‌లో మనం యాడ్ చేయాలి. టెలిగ్రామ్ గ్రూపు లేదా వాట్సాప్ గ్రూప్స్ మీకు సెపరేట్‌గా మీ టీమ్స్‌కు వాట్సాప్ గ్రూప్‌లు ఉంటే వాళ్ళని యాడ్ చేసి, ఆ గ్రూప్‌ను ఫాలో అవుతూ ఉండమని చెప్పాలి. సో, ఆ గ్రూప్‌లో ఏమొస్తుంది? క్రిస్టల్ కామిక్ గేమ్ గురించి అప్డేట్స్ పెడతాము. హోలీవర్స్ గురించి అప్డేట్స్ పెడతాము. హెచ్‌సి గురించి అప్డేట్స్ పెడతా ఉంటాము. బిట్‌ఫోర్స్ గురించి అన్నీ చెప్తుంటాం. సో, ఎన్నడో రోజు చూసి వాళ్ళు ఒక్కరోజు మిమ్మల్ని అడుగుతారు గ్యారంటీగా. ఇదేంటి సార్? క్రిప్టో అంటున్నారు, కాయిన్ అంటున్నారు, ఎన్ఎఫ్‌టి అంటున్నారు, హోలీవర్స్ అంటున్నారు. ఇదంతా ఏంటి? అని అడిగినప్పుడు, అడక్కపోయినా మనము వీలైతే జూమ్ మీటింగ్స్ కూడా వినండి. ముందు క్రిస్టల్ కామిక్‌కి సంబంధించి వారంలో ఒక్క రోజో లేదా 2 రోజులో మనము మధ్యలో ఇట్లా స్పెషల్ జూమ్ మీటింగ్స్ పెట్టినప్పుడు వాళ్ళందరినీ ఇన్వైట్ చేయాలి. మీరు ఈరోజు గేమ్‌కి సంబంధించిన జూమ్ ఉంది రండి. అట్లా 1, 2 సార్లు వస్తే మెల్లిగా జూమ్‌కి అలవాటవుతారు. ఎప్పుడైతే జూమ్‌కొచ్చి మన సబ్జెక్ట్ వింటూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు మెటాఫోర్స్‌లోకి, హోలీవర్స్‌లోకి, మన టీమ్‌లోకి వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన విషయం. ఇక రెండోది ఇందాక ఎవరో అడిగారు. ఈ క్రిస్టల్ గేమ్‌లో ఏదైతే మనము సంపాదిస్తున్నామో పాయింట్స్ లేకపోతే స్టేజెస్, ఆ మెటాఫోర్స్‌లో ఉండి గేమ్ ఆడే వాళ్ళకి ఏ బెనిఫిట్ ఉంటుందో, మెటాఫోర్స్‌లో లేని వాళ్ళకి కూడా అదే బెనిఫిట్ ఉంటుంది. గేమ్ వల్ల. దాంట్లో తేడాలుండవు. ఓకేనా? కానీ రూపాయి పెట్టకుండా, హోలీవర్స్‌లోకి రాకుండా, క్రిస్టల్ కామిలోకి ఎంటర్ అయిన లక్షలాది మంది, కోట్లాది మంది కమ్యూనిటీని మెల్లగా మనము హోలీవర్స్‌లోకి లిఫ్ట్ చేసుకునే ఒక గొప్ప ఆపర్చునిటీ అన్నమాట ఇది. వాళ్ళకి పరిచయం చేయడానికి, వాళ్ళను మనము ఆకర్షించడానికి ఒక గొప్ప అవకాశం ఇది. వితౌట్ బెనిఫిట్ కాదిది. బెనిఫిట్స్‌తో ఆకర్షించడం. ఇది దీని వెనక ఉన్న ఇదనమాట. అందుకోసమే మనము వారంలో ఖచ్చితంగా మేమందరం ఈ గేమ్ మీద సబ్జెక్ట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. అలాంటి ప్రయత్నమే ఈరోజు సంతోష్ సార్, గతంలో కూడా సంతోష్ సార్ ఒక రోజు జూమ్ తీసుకున్నాడు స్పెషల్‌గా. మళ్ళీ ఈరోజు తీసుకున్నాడనమాట. సో, ఎట్లయిపోయిందంటే మన హోలీవర్స్ సబ్జెక్ట్ చాలా పెద్దదయింది. అంటే యూనివర్సిటీ పీహెచ్‌డీ స్థాయి సబ్జెక్ట్ ఎంతుంటుందో, మనమేమో స్కూల్‌లో ఉన్నాం ఇంకా. 8థ్ క్లాసు, 7థ్ క్లాసు, 6థ్ క్లాస్‌లో ఉన్నాము. సబ్జెక్ట్ ఏమో పీహెచ్‌డీ సబ్జెక్ట్ అయిపోయింది. అందుకోసమే మన విద్యార్థులను అంటే మన కమ్యూనిటీని దృష్టిలో ఉంచుకొని మేమేం చేస్తున్నామంటే సబ్జెక్ట్‌లను విడివిడిగా చెప్తున్నాం. ఎన్ఎఫ్‌టి అంటే ఎన్‌టీసీ, బిట్‌ఫోర్స్‌కున్న సంబంధం ఏంటి? నిన్న చెప్పాం. మొన్న ఏం చెప్పాము? యూనిటీవర్స్‌లో వచ్చే లాభాలేంటి? అనేది చెప్పాం. ఈరోజు ఏం చెప్పాము? క్రిస్టల్ కామిక్‌కి సంబంధించి సెపరేట్ సబ్జెక్ట్ చెప్పాం. ఇట్లా విడివిడిగా చెప్పడం వల్ల మేము సబ్జెక్ట్ మన స్టూడెంట్స్ అందరికీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. మీరు చేయాల్సిందేంటంటే క్రమం తప్పకుండా జూమ్‌కి రావడము, విత్ టీమ్‌తో రావడం జూమ్. చాలామంది లీడర్స్ ఏం చేస్తున్నారంటే సింగిల్‌గా వస్తున్నారు. సింగిల్‌గా మనము ఎక్కడ ఏమీ సాధించలేం. సమిష్టితోనే టీమ్‌తోనే మనం ఏదైనా సాధించగలం అనేది మనందరి ఎక్స్‌పీరియన్స్ గూడా. అందుకోసం ఎప్పుడు సింగిల్‌గా ఉండొద్దు. సింహం సింగిల్‌గా ఉంటుందని కొంతమంది డైలాగులు కొడతారు. ఇక్కడ మనం ఆ డైలాగ్ మనకు పనికిరాదు. ఇక్కడ మనకు పనికొచ్చేదేంటంటే టీమ్‌తో ఉంటేనే మనకు లాభం అన్నమాట. ఓకేనా? సో, ఇది సార్. థాంక్ యూ సంతోష్ సార్ వన్స్ అగైన్. థాంక్ యూ సో మచ్. రేపు, ఎల్లుండి జూమ్‌కు సెలవు ఇవ్వాలనుకుంటున్నాము. మేమందరం బయటికెళ్తున్నాము. సో, మళ్ళీ మండే సాయంత్రం జూమ్ మీటింగ్‌లో కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ సో మచ్. జై హోలీవర్స్. జై హోలీవర్స్.